ఆస్తులమ్మ అనే గిరిజన మహిళ 4.5 ఎకరాల పోడు భూమి పట్టా కూడా ఉంది. దాంట్లో ఆమె డబ్బులు లేక 2 ఎకరాల్లో పత్తి పొలం వేసుకుంటే చేతికొచ్చిన కాయలతో పీకేశారు. అనేక చోట్ల మళ్ళీ దాడులు ప్రారంభమైంది. నేను స్పష్టంగా పాలనా యంత్రాంగానికి పారిపోయి కోరుతా ఉన్నాను. పోడు భూముల రైతుల పక్షాన గతంలో పోరాడి గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతాంగానికి పోడు రైతులకు వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ అన్యాయమైన కేసులు బనాయించారు. ఆనాడు ఆ ప్రభుత్వాన్ని పోడు భూమి సమస్య పట్ల చేసిన అన్యాయం వలన ఈ ప్రాంతంలో పోడు భూమి ఉన్నటువంటి 11 నియోజకవర్గాల్లో ఓడించడం జరిగింది. అయితే ఇవాళ ప్రభుత్వం మిగిలిన పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఫారెస్ట్ వాళ్ళు సర్వే అయినటువంటి భూముల జోలికి ఎందుకు పోతాం? మేము ప్రోత్సహించాం. కానీ సాగులో ఉన్నటువంటి భూమి జోలికి రావద్దు. పెండింగ్లో ఉన్న పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చిన భూముల దాడులు మానుకోవాలి. అదేవిధంగా కరెంటు కానీ నీటి సౌకర్యం కానీ కల్పించుకునే కాలం కూడా ఇబ్బందులు పెడతాము. వీటన్నిటి మీద సమస్య పరిష్కరించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐటీడీ వరకు ర్యాలీ నిర్వహిస్తాం.